లో దుర్మార్గంగా విభజించినందుకు గాను చాచి చెంపదెబ్బ కొట్టారు వరుస పెట్టి 2 ఏళ్ళు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మనిషిని ముందు పెట్టారు. అదే పాపం రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన పాపం ఏదన్నా ఉందంటే ఈవిడే అనమాట. ఆయన జీవితంలో చేసిన పాపం ఏదన్నా ఉంటే ఈవిడే. ఎందుకంటే ఆయన పుణ్యానికి ఒక రకం అయితే పేరుంది, ఏది ఫీజు రియంబర్స్మెంట్లో ఆరోగ్యశ్రీ చేసినందుకు ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఇప్పుడు చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఆయన చేసిన పాపానికి ప్రతిఫలం ఈవిడ కనబడుతోంది. ఎందుకంటే ఇంత పాపపు స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే మామూలుగా అయితే నేను విమర్శించను కానీ నిన్న మాట్లాడుతున్న దాంట్లో ఏ ఒక్క దాంట్లో నిజాయితీ లేదు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసింది, ఏమీ ఇవ్వకుండా చేసింది. ఇండస్ట్రీస్ రాలేదంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అడుక్కుదిందా మరి కాంగ్రెస్ పార్టీ కనీసం 10 ఏళ్లలో ఏముందని. ఇంకా కియా వాళ్ళు వచ్చిన తర్వాత మోడీ ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే కనుక చంద్రబాబు ఇంపాక్ట్ కావచ్చు. కియా వచ్చింది, అట్లాగే అదానీ గ్రూప్ వచ్చింది, తర్వాతన బజంకా వచ్చాడు ఇక్కడికి, పోర్ట్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మైక్రోసాఫ్ట్ జగన్ గారే కదా వచ్చింది కదా, ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం కూడా అయిపోయింది కదా.